నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. గ్రూప్ 1 విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల చాలా నిరంకుశంగా వ్యవహరిస్తున్నట్టుగా అనేక రకాలైనటువంటి వార్తాగాధనాలు మనకు వినపడతా ఉన్నాయి. దాని మీద చాలా ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. నిజంగా మరి గ్రూప్ 1 విద్యార్థులకు జరిగింది అన్యాయమా కాదా? ఎందుకంటే జీవో నంబర్ 29 విషయంలో ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగిందంటూ కూడా విద్యార్థులు ఒక మొత్తం కూడా ముక్త కంఠంతో దీన్ని విభేదిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే కాదు, అంత ముందు కూడా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత డిఎస్సి విషయంలో కావచ్చు, గ్రూప్స్ అన్ని విషయంలో కావచ్చు, రకరకాల ఇష్యూస్ ఏదైతే స్టూడెంట్స్ అందరూ కూడా పెద్దగా హ్యాష్ స్టేషన్ చేశారు, దాని మీద వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు, చాలా పెద్ద ఇష్యూస్ జరిగినాయి. ఇప్పుడు గ్రూప్ 1 విషయంలో కూడా చాలా పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంది. నిజంగానే మరి తెలుగు మీడియం మీద జరుగుతున్నటువంటి ఈ అణిచివేతని ఏ విధంగా చూస్తారనేది చాలా పెద్ద ఇష్యూగా నడుస్తూ ఉంది. దీని మీద మాట్లాడడానికి మనతో పాటు కరీంనగర్, అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు. ఆయన నిజంగానే 2 జాతీయ పార్టీల మీద మరి నైతిక విజయం సాధించినటువంటి హరికృష్ణ గారిని మనం అభినందించాల్సిందే తప్పకుండా. అదేవిధంగా తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా తెలంగాణ విఠల్ గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు. మరి నిజంగా వీరిద్దరూ కూడా చాలా గట్టిగా దీని మీద ఫైట్ చేస్తూ ఉన్నారు. గ్రూప్స్ 1 విషయంలో చాలా అవకతవకలు జరిగాయి, విద్యార్థుల లోకానికి అన్యాయం జరుగుతున్నట్టు కూడా ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మీద వాళ్ళు ఏం జరుగుతుందనే దాని మీద వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో వాటన్నిటి మీద ఈరోజు మనం ఒక వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇద్దరికి నమస్కారం అండి. నమస్తే అండి. హరికృష్ణ గారు, నిజంగా ముందుగా మీకు అంటే దీన్ని ఒక రకంగా నేను నైతిక విజయం ఎందుకు అన్నానంటే, పెద్ద పెద్ద తలకాయల మీద మీరు ఒక సామాన్యుడికి అంటే చాలా ప్రయత్నం చేశారు. జస్ట్ నాకు తెలిసి ఒక 6,000 ఓట్ల తేడాతోటి దాన్ని ఒక రకంగా మనం విజయంగానే తీసుకుందాం. మేము ఓడిపోయారని మాత్రం నేను అనుకోవట్లేదు. మీరు గట్టి టఫ్ ఫైట్ ఇచ్చారు. మీకు ముందుగా అభినందనలు. మా స్టూడియోకి వచ్చినందుకు కూడా మీకు ధన్యవాదాలు సార్. అలాగే అన్న విఠలన్న గారు, మీరు కూడా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. సో మరి గ్రూప్ 1 విషయంలో సార్, ఎందుకంటే మీ ఇద్దరు ఫైట్ చేస్తూ ఉన్నారు, అవిరామాలు కృషి చేస్తూ ఉన్నారు. కానీ మరి ఈ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది తర్వాత సంగతి. ముందైతే ఏంటి సార్ అసలు ఈ గ్రూప్ 1 విషయంలో ఏం జరగబోతుంది? అంటే గ్రూప్ 1 ఇష్యూ ప్రధానంగా అంటే ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దీని మీద ఎజిటేషన్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ కానీ, రోడ్లు ఎక్కినటువంటి స్టూడెంట్స్ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ కొన్ని ఉన్నాయి. ఆ డిమాండ్స్ వెనుక ప్రధాన కారణం ఏంటి అంటే, మొన్న మార్చి 10వ తారీఖున ప్రకటించినటువంటి రిజల్ట్. అసలు రిజల్ట్ ప్రకటించడానికన్నా ముందు కూడా చాలా రకాల నిరసనలు వ్యక్తపరిచారు. అసలు వాస్తవానికి గ్రూప్ 1 ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ప్రతి దశ లోపల ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి మనకు గ్రూప్ 1 విషయంలో కనబడుతుంది. ఎందుకంటే 2011లో లాస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. అంటే రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మళ్ళీ 2022లో నోటిఫికేషన్ వచ్చింది. 503 వేకెన్సీస్తో నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి బేస్ ఏంటి అంటే జీవో నంబర్ 55. అంటే సామాజిక న్యాయం జరగాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో. మరి ఆ 2022 నుంచి 2023 మధ్య వరకు 2 సార్లు గ్రూప్ 1 ప్రిలిమ్ జరిగింది. పేపర్ లీకేజీ మీ దృష్టికి వచ్చినటువంటి విషయం అందరికి తెలిసింది. మరి దానిపైన నిరుద్యోగులు నిరసన వ్యక్తపరిచారు, రోడ్లెక్కారు, గత ప్రభుత్వాన్ని మార్చారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 ఫిబ్రవరిలో గత నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ ఈ ప్రభుత్వం రీనోటిఫికేషన్ ఇచ్చింది. దాని వెనుక జియో నంబర్ 29 తీసుకొచ్చింది. అంటే జియో నంబర్ 55 పక్కన పెట్టి 29 తీసుకొచ్చింది. మరి జియో నంబర్ 29 ఉన్నటువంటి విషయం వాస్తవానికి ఫిబ్రవరి 2024లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈ జీవోను ఎక్కడ వెబ్సైట్ లో పెట్టలేదు. కానీ 55ను సవరణ చేస్తూ 29 తీసుకొచ్చామని చెప్తుంది ప్రభుత్వం. చెప్పింది, కానీ ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ పెట్టలేదు. జూన్ లో 2024 జూన్ లో ఎగ్జామ్ అయిపోయింది. ఆగస్ట్ లో వెబ్సైట్ లోపల జియో నంబర్ 29 పెట్టారు. ఎప్పుడైతే అది వెబ్సైట్ లోపల పెట్టారు, మాకు అన్యాయం జరుగుతుంది, సామాజికంగా చాలా రకాలుగా అన్యాయం జరుగుతున్నది. మనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో, ఈవెన్ ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇది అంటే 1:50 ఓపెన్ పూల్ నుంచి తీసుకుంటున్నారు. కాబట్టి ఇది చాలా మంది అభ్యర్థులు దీనివల్ల నష్టపోతున్నారు అని చెప్పేసి చాలా మంది కోర్టు మెట్లు ఎక్కారు. ఇప్పటికీ మీకు 32 కేసులు వివిధ రకాల దశలు వివిధ రకాల కోర్టులో ఉన్నాయి. అంటే మొదటి నుంచి ఇప్పటి వరకు అది ఆ విధంగానే దానిపైన నిరసనలు వ్యక్తపరుస్తున్నారు. అంటే జూన్ లోపల ప్రిలిమ్స్ పెట్టిన తర్వాత అక్టోబర్ 21 to 27 వరకు మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు 2024లో. సో మెయిన్స్ అయిన తర్వాత అప్పుడున్నటువంటి టీజీపీఎస్సీ చైర్పర్సన్ మహేందర్ రెడ్డి గారు నవంబర్ 1 నుంచి నవంబర్ 1, 2024 నుండి జనవరి 31, 2025 వరకు అంటే 3 నెలల్లో కంప్లీట్ ఈ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ను ఫినిష్ చేసి మేము రిజల్ట్ ప్రకటిస్తామని చెప్పేసి చెప్పారు. చెప్తూ ఉన్నప్పుడు వారు ఏం చెప్పారంటే, యూపీఎస్సీ స్టాండర్డ్స్ లోపల మేము ఈ పేపర్లు దిద్దేపటి ప్రక్రియకు నాంది పలకబోతున్నాం అని చెప్పేసి చెప్పారు.
ఓకే. మరి ఆ విధంగా దిద్దేటువంటి ప్రాసెస్ లోపల వారు మొదటి స్పెల్లో మాత్రమే టీజీపీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఓకే. తర్వాత మొదటి స్పెల్ అయిన తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రస్తుత చైర్మన్ బుర్రా వెంకటేశం గారు ఛార్జ్ తీసుకున్నారు. ఓకే. అంటే మొదటి స్పెల్ లోపల మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు యూపీఎస్సీ స్టాండర్డ్స్ అనేటువంటి పదాన్ని మెన్షన్ చేసినప్పుడు యూపీఎస్సీ పేపర్స్ ను ఎవరు ఇవాల్యుయేట్ చేస్తారు? జనరల్ గా ప్రొఫెసర్ స్థాయికి సంబంధించిన వ్యక్తులు. మరి ఇక్కడ ఎవరు ఇవాల్యుయేట్ చేశారు? ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా ఇవాల్యుయేట్ చేశారు. అంటే ప్రొఫెసర్ స్థాయి లోపల దిద్దాల్సినటువంటి వ్యక్తి అసిస్టెంట్ ప్రొఫెసర్ కు పడిపోయింది అంటే ఆ స్టాండర్డ్ ఎంత వరకు ఉంది అని చెప్పేసి మనం మొదటగా ప్రాథమికంగా అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటి? చైర్మన్ మారుతున్న కొద్దీ చైర్మన్ హోదా లోపల పేపర్స్ ఇవాల్యుయేట్ చేసేటువంటి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ మారుతా ఉంటాయి. ఓకే. అంటే గతం లోపల మాకున్నటువంటి సమాచారం ప్రకారము ప్రతి ప్రశ్నకు 10 మార్కుల ప్రశ్నకి 3 నుంచి 7 మార్కులు వేయాలి అని చెప్పేసి మొదటి చైర్మన్ చెప్తే దానివల్ల మార్కులు చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి కొంచెం లిబరల్ గా ఇవాల్యుయేట్ చేయండి అని చెప్పేసి ప్రస్తుత చైర్మన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా ఆఫ్ ద రికార్డ్ సమాచారం ఉన్నది. అంటే మొదటి స్పెల్ లోపల ఎవరైతే అభ్యర్థులు వాళ్ళ పేపర్లు ఇవాల్యుయేట్ చేశారో వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చాయి. రెండవ స్పెల్ కు వచ్చేసరికి లిబరల్ పంథా లోపలికి వెళ్ళారు కాబట్టి మార్కులు పెరిగాయి. సో ఈ అంతరం అనేది ఒక ప్రశ్నకు 1 మార్కు పెరిగిన ఒక పేపర్ లో 15 ప్రశ్నలు ఉంటాయి. అలా 6 పేపర్లు. అంటే మీరు ఎంత డిఫరెన్స్ చూడొచ్చు మీకు అర్థమైపోతుంది. సో ఇది ఒకవైపు ఉంటే రెండవ ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే టీజీపీఎస్సీ ప్రకటించినటువంటి ప్రతి ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ మొదటగా జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పెట్టారు. అంటే కంప్లీట్ పబ్లిక్ డొమైన్ లోపల టీజీపీఎస్సీ వెబ్సైట్ లోపల మన గ్రూప్ 2 ఇచ్చారు రిజల్ట్, గ్రూప్ 3 ఇచ్చారు, నిన్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిజల్ట్ ఇచ్చారు. మరి ఇచ్చినటువంటి ప్రతి రిజల్ట్ లోపల ఎంతమంది అభ్యర్థులు రాశారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ హాల్ టికెట్ నంబర్స్ ఏంటి, వాళ్ళకి వచ్చినటువంటి మార్కులు ఏంటి, వాళ్ళ జోన్ ఏంటి, ఇంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీరు గ్రూప్ 2, 3 అండ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లోపల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పెట్టినప్పుడు మరి మార్చి 10వ తారీఖున ప్రకటించినటువంటి ఈ గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్ ఎందుకు మీరు జిఆర్ఎల్ ఇవ్వలేదు? దాని పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదు? ఓన్లీ క్యాండిడేట్ లాగిన్స్ మాత్రమే ఇచ్చారు. అంటే నేను ఒకవేళ రాసినటువంటి వ్యక్తిని అయితే నా లాగిన్ లోపల నాకు మాత్రమే విజిబిలిటీ ఉంటుంది, నాకు ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి. మిగతా ఎగ్జామ్స్ అన్ని ఒక రకంగా చూసి గ్రూప్ 1 మరొక రకంగా చూడడం వెనుక ఏమైనా ఆంతర్యం ఉందా? ఈ అనుమానాలు, ఈ సందేహాలు ఎవరికైనా న్యాచురల్ గా వస్తాయి. మరి పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకు రావా? డెఫినెట్ గా వస్తాయి. మరి ఇది ప్రధానంగా చేసినటువంటి ఒక తప్పిదం టీజీపీఎస్సీ నుంచి. ఇవాల్యుయేషన్ ప్రాసెస్ కి వస్తే ఇవాల్యుయేషన్ ఎవరు చేయాలి అసలు? ప్రొఫెసర్ స్థాయి వాళ్ళు చేయాలా? ఒకవేళ అసిస్టెంట్ ప్రొఫెసర్ చేయాలా? ఒకవేళ వాళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి? వాళ్ళు ఇప్పుడు డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఉన్నారు, యూనివర్సిటీస్ లోపల పనిచేసేటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళు చెప్తున్నటువంటి సబ్జెక్ట్ వాళ్ళ కంటెంట్ మ్యాటర్ నేను తప్పు పట్టట్లేదు, వాళ్ళకి అద్భుతమైనటువంటి కంటెంట్ వాళ్ళ ఫీల్డ్ లో ఉంటుంది. బట్ గ్రూప్ 1 అనేది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్. మరి ఈ గ్రూప్ 1 అనేది డైనమిక్ ఎగ్జామ్. అంటే సమకాలీనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి ఒక పరీక్ష. మరి యూనివర్సిటీస్ లోపల పనిచేసేటువంటి ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, నెక్స్ట్ డిగ్రీ కాలేజ్ లోపల పనిచేసేటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యొక్క స్టాటిక్ సబ్జెక్ట్ కు ఈ డైనమిక్ సబ్జెక్ట్ మ్యాచ్ అవుతుందా? మరి మ్యాచ్ కాకపోతే ఒకవేళ వీళ్ళు పేపర్లు దిద్దాల్సినటువంటి పరిస్థితి వస్తే నిజంగానే న్యాయం జరుగుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మూడవ తప్పిదం ఏం చేసింది? బ్లూ ప్రింట్ తయారు చేశారు టీజీపీఎస్సీ. అంటే టీజీపీఎస్సీ వాళ్ళు తయారు చేయారు, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఎవరైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు ప్రతి ప్రశ్నకు ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తారు. మరి ఆ బ్లూ ప్రింట్ ఎంత శాస్త్రీయతను కలిగి ఉన్నది? అసలు తయారు చేసినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ కంటెంట్ ఎంత ఉన్నది, రిలెవెన్స్ అంటే అడిగినటువంటి ప్రశ్నకు తయారు చేసినటువంటి బ్లూ ప్రింట్ కి ఎంత రిలెవెన్స్ ఉన్నది సబ్జెక్ట్. ఎందుకంటే బ్లూ ప్రింట్ ను ఆధారంగా చేసుకొని దిద్దే వాళ్ళు పేపర్లు దిద్దుతారు. మన బ్లూ ప్రింట్ ఎంత స్ట్రాంగ్ గా తయారు చేస్తే, ఎంత కంటెంట్ తో తయారు చేస్తే మార్కులు మంచిగా, అంటే న్యాయం జరగడానికి అంత ఆస్కారం ఉంటుంది. బ్లూ ప్రింట్ జనరల్ గా తయారు చేసినప్పుడు దట్టు ఇంగ్లీష్ లోపల బ్లూ ప్రింట్ తయారు చేశారు. తెలుగు మీడియం ఎవరైతే దిద్దడం జరుగుతుందో వాళ్ళ సౌలభ్యం కోసం బ్లూ ప్రింట్ ను గూగుల్ ట్రాన్స్లేషన్ చేశారు. గూగుల్ ట్రాన్స్లేషన్ చేస్తే మనకే, అంటే తెలుగులో చదువుకున్నటువంటి మనకే అర్థం కాదు. మరి అంత గొప్ప పరీక్ష, రాష్ట్ర స్థాయి లోపలనే అత్యున్నతమైనటువంటి పరీక్ష, రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగం. మరి ఆ ఉద్యోగం కోసం పేపర్లు దిద్దేటువంటి ఇవాల్యుయేటర్స్ కి ఒక మంచి బ్లూ ప్రింట్ ఎందుకు ఇవ్వలేకపోయారు?
ఓకే. దాని వల్ల కూడా ఈ రోజు తెలుగు మీడియం మీరు అడిగారు కదా, తెలుగు మీడియం మార్కులు ఎందుకు తగ్గాయి అన్నప్పుడు ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్లోనే అన్ని లోపాలు ఉంటే ఓకే. ఇవాల్యుయేటర్స్ తక్కువ మార్కులు వేయడానికి ఆస్కారం ఉండే అవకాశం ఉంటది కదా. ఓకే. ఓకే. మరి ఈ కాంటెక్స్ట్ లోపల ఇది ఇట్లా ఉంటే జనరల్ గా మేము ఇంటర్మీడియట్ లో పనిచేసినప్పుడు, నేను డిగ్రీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసినప్పుడు మేము కూడా ఇవాల్యుయేషన్ లో ఉంటాం. ఓకే సార్. జనరల్ గా ఒక ఇవాల్యుయేటర్, ఒక ఎగ్జామినర్ 20 ఆన్సర్ స్క్రిప్ట్స్ ఇవాల్యుయేట్ చేస్తుంది ఒక రోజుకి. అదే ఎస్ఎస్సికి వెళ్తే ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారం 30-32 చేస్తున్నారు. అంటే గరిష్టంగా ఒక 30 వరకు చేయొచ్చు. అదేంటి అకాడమిక్ ఎగ్జామ్స్ అయితే. మరి ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. రాష్ట్ర నిర్మాణం లోపల వీళ్ళు అంటే ఆర్డీఓలు కానీ, డిఎస్పీలు కానీ, సిటీఓలు కానీ వీళ్ళందరూ కూడా పాలు పంచుకునేటువంటి ఒక పరీక్ష. ఈ పరీక్షకు ఒక రోజుకి మినిమం 40 ఆన్సర్ స్క్రిప్ట్స్, మాక్సిమం 100 ఆన్సర్ స్క్రిప్ట్స్ ను దిద్దినటువంటి పరిస్థితి. ఎంత దారుణం! దీనికన్నా దారుణం నాకు తెలిసి ప్రపంచంలో ఇంకొకటి ఉండదండి, ఇంకొకటి ఉండదు. 40 ఆన్సర్ స్క్రిప్ట్స్ ను ఒక వ్యక్తి 8 గంటల్లో దిద్దగలడా? మళ్ళీ ఆషామాజి చిన్న జూనియర్ అసిస్టెంట్ ఆ పరీక్ష కాదు కదా, అత్యున్నత స్థాయి పరీక్ష. 40 మినిమం. లాస్ట్ జనవరి ఎండింగ్ లోపల 100 దిద్దారు. అంటే తొందర హడావిడిగా. మరి ఎందుకు నాకు అర్థం కాదు. ఎందుకు, ఎవరి కోసం ఈ హడావిడి? అంత తొందరగా ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఏంటి? 3 నెలలు కాకపోతే 4 నెలలు దిద్దండి, 6 నెలలు దిద్దండి. ఎవరికి నష్టం? ప్రభుత్వానికి ఏమైనా నష్టం జరుగుతుందా? లేదా టీజీపీఎస్కి ఏమైనా నష్టం ఉందా? లేదా అభ్యర్థులు రోడ్లకి మాకు రిజల్ట్ ఇమీడియట్ గా ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారా? మరి ఎవరి ప్రయోజనాల కోసం ఈ 3 నెలల్లో ఫినిష్ చేయాలనేటువంటి ఒక టైం బౌండెడ్ ప్రోగ్రామ్, ఒక టార్గెట్ చేసుకొని మీరు ఆన్సర్ స్క్రిప్ట్స్ దిద్దారు. ఈ విధంగా దిద్దారు కాబట్టి ఈ రోజు రోడ్ల మీద పిల్లలు నిలబడి వాళ్ళు నిరసన వ్యక్తపరుస్తా ఉన్నారు. ఓకే. సో విఠల్ గారు, నిజంగానే సార్ అన్నట్టుగా అంత టైము ఎందుకు అంత ఫాస్ట్గా చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందంటే దాని వెనకాల ఏమైనా కారణాలు ఉన్నాయంటే మీరేం చెప్తారు? వాస్తవానికి సార్ చాలా వివరాలు కూలంకుషంగా, అంటే సార్ అయినా నేనైనా ఇక్కడికి వచ్చింది ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికో కాదు, ఈ సమస్య పరిష్కారం చేయడానికి మేము కృషి చేస్తున్నాం. మేము రాజకీయ పార్టీలాగా బురదజల్లట్లే లేకపోతే అమ్ముకున్నారని చెప్పట్లే. ఏమంటున్నామంటే అసలు గ్రూప్ 1 విషయంలో కొంత బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే 13 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్, తెలంగాణ రాష్ట్రం అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలని. ఆ రోజు 369 మంది పిల్లలు చనిపోయారు, మొన్న 1200 మంది చనిపోయారు. మా ఉద్యోగాలు మాకు కావాలని జరిగిన రాష్ట్రంలో 11 సంవత్సరాల తర్వాత వచ్చిన ఎగ్జామ్లో 2022లో ప్రిలిమ్స్ పరీక్ష లీక్ అయింది. 2023లో బయోమెట్రిక్ వల్ల ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు జరిగిన దానిలో ప్రిలిమ్స్ లో వికీపీడియా గూగుల్లోంచి ప్రశ్నలు ఇచ్చారు. స్టాండర్డ్ ఏది అంటే వికీపీడియా గూగుల్ అనేది ప్రామాణికమా, తెలుగు అకాడమీ ప్రామాణికమా? ప్రిలిమ్స్ అప్పుడు కూడా అది ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో కూడా తెలంగాణ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ప్రశ్నలు, సమైక్యాంధ్ర ఉద్యమం, తెలంగాణకు సంబంధించిన రిలవెంట్ అడగలే ప్రశ్నలు కూడా. ప్రిలిమ్స్ లో కూడా చాలా తప్పులు వచ్చినాయి. యూపీఎస్సీ స్టాండర్డ్ తీసుకుంటే ఒక ఎగ్జామ్ కి 2 హాల్ టికెట్లు ఎందుకు? ప్రిలిమ్స్ కి ఒక హాల్ టికెట్ ఎందుకు? మెయిన్స్ కి ఎందుకు? యూపీఎస్సీ స్టాండర్డ్ లో ఒకటే తీసుకోవచ్చు కదా. అదే విధంగా యూపీఎస్సీ ప్రామాణికం తీసుకుంటే మాతృభాషకి, రీజనల్ లాంగ్వేజ్ కి ప్రాధాన్యత ఇవ్వాలి. యూపీఎస్సీలో ఒకటి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఉంటుంది, తెలుగు క్వాలిఫైయింగ్ ఉంటుంది. ఆ 2 లాంగ్వేజెస్ క్వాలిఫైయింగ్ అనేది కంపల్సరీ పేపర్. ఇక్కడ కూడా అది ప్రామాణ్యత పాటించలేదు. అదే విధంగా తీసుకుంటే ఎన్నో తప్పులు. ఇప్పుడు ఇవాళ నిరుద్యోగులు అడుగుతున్నారు, నేను సొంతంగా కవితని చెప్పడం కాదు, నిరుద్యోగులు యోయోటీవీ తరపున ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే నోటిఫికేషన్ ఎవరి ప్రయోజనాల కోసం రద్దు చేశారు. సెకండ్, జీవో నెంబర్ 55 స్థానాల్లో జీవో నెంబర్ 29 ఎవరి కోసం తీసుకొచ్చారు? ఈ 29 అంటే ఏంటంటే 100 ఉద్యోగాలు ఉంటే 50 ఉద్యోగాలు ఓపెన్ మెరిట్ లో ఇవ్వాలి, మిగతా 50 ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పాటించాలి. ఉదాహరణకి యూపీఎస్సీ స్టాండర్డ్స్ ప్రకారం తీసుకుంటే టీనా దబీ అనే అమ్మాయి మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ సెలెక్ట్ అయింది. ఆ అమ్మాయి ఆల్ ఇండియా టాపర్. ఆ అమ్మాయి ప్రిలిమ్స్ లో 68.25 మార్క్స్ 68.50 మార్క్స్ వచ్చినాయి. ఆ అమ్మాయి ఎస్సీ కేటగిరీలో ప్రిలిమ్స్ లో కట్ ఆఫ్ 2015 లో 68.25. అంటే ప్రిలిమ్స్ లో ఆ అమ్మాయికి వచ్చిన మార్కులు 68.50 అయితే ఆ ఇయర్ 68.25 అనేది కట్ ఆఫ్. అంటే 0.25 మార్క్స్ తో రిజర్వేషన్ ఉండడం వల్ల ఆ అమ్మాయి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి, గేట్ 1 నుంచి గేట్ 2 వచ్చింది. గేట్ 2 లో ప్రిలిమ్స్, మెయిన్స్ లో, ఇంటర్వ్యూలో ఆల్ ఇండియా టాపర్ వచ్చింది. ఒకవేళ ఆ అమ్మాయి జీవో నెంబర్ 29 లాంటిది యూపీఎస్సీ అమలు చేస్తే ప్రిలిమ్స్ లోనే ఎగిరిపోయేది. మేము ఏమంటున్నామంటే రాజ్యాంగ స్ఫూర్తి ఏంటంటే రిజర్వేషన్ అనేది రిలాక్సేషన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అందరికీ కూడా
ప్రతి దశలో కూడా రిజర్వేషన్ పాటించాలి. నువ్వు గేట్ 1 దగ్గర ఆపేస్తే గేట్ 2 దగ్గరికి రాలేరు, గేట్ 2 దగ్గర ఆపేస్తే ఇంటర్వ్యూ దాకా రాలేరు. యూపీఎస్సీని ప్రామాణికంగా తీసుకొని నిర్వహించాల్సిన ఏపీ టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీ ఎవరి ప్రయోజనాల కోసం జీవో నెంబర్ 29 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 29 అనేది ఎస్సీ ఎస్టీ బీసీల పాలిట గొడ్డలి పెట్టు లాంటిది. మన అది ఫిబ్రవరిలో జీవో రిలీజ్ చేస్తే ఆగస్టు వరకు 6 నెలలు జీవో దాచిపెట్టారు. పిల్లలు ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ వేస్తే తప్పనిసరి పరిస్థితిలో ఇచ్చారు. అదే జీవో నెంబర్ 29 ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో సుప్రీంకోర్టులో పిల్లలు 30 రకాల కేసులు వేసారు. కోర్టు ఎక్కడా కూడా జీవో నెంబర్ 29 రైట్ అని చెప్పాలి, రాంగ్ అని చెప్పాలి. మీరు లేట్ గా వచ్చారు కాబట్టి కొట్టేస్తున్నాం అన్నారు. కోర్టులు కూడా ఆలోచించాలి. ఇప్పుడు పిల్లలు ఇంత పై స్థాయిలో 563 గ్రూప్ 1 పోస్టులు 13 సంవత్సరాల తర్వాత మాకు వచ్చితే అన్యాయం జరుగుతుందని చెప్పినప్పుడు టెక్నికల్ ఇష్యూస్ చూపించి కోర్టులు ఆపేసినాయి. రేపొద్దున అది సుప్రీంకోర్టులో ఫైనల్ వర్డిక్ట్ ఏం రాలేదు, ఫుల్ బెంచ్ జడ్జి ఏమి ఇయ్యలే. జీవో నెంబర్ 29 మొత్తం రాజ్యాంగానికి అనుకూలమే. అది ఒకటి. సెకండ్, ఎందుకు ఇంత ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఉండాలి కదా. ప్రిలిమ్స్ లో తెలుగు అకాడమీ ప్రామాణికతను పక్కకు పెట్టి గూగుల్ వికీపీడియా ప్రామాణికత అన్నారు. అది చిన్నపిల్లలు కూడా నవ్వుతారు. ఇలా సిబిఎస్ఈ ఎగ్జామ్ జరిగేటప్పుడు కానీ 10th క్లాస్ ఎగ్జామ్ జరిగేటప్పుడు స్టాండర్డ్ బుక్స్ ఏంటి అనేది చేస్తారు. గూగుల్లో మీ గురించి మీరు రాసుకోవచ్చు, వికీపీడియాలో నా గురించి రాసుకోవచ్చు, రేవంత్ రెడ్డి గారి గురించి ఎవరైనా రాయొచ్చు, ఓపెన్ సోర్స్. అది ప్రామాణికత కాదు. సెకండ్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా 4-5 ఇష్యూస్ తీసుకుంటే 95% స్థానికత రిజర్వేషన్ తీసుకొచ్చారు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో. 5% అనేది ఓపెన్ మెరిట్. ఆ ఓపెన్ మెరిట్ మొత్తం నాన్ లోకల్ కి ఇస్తున్నారు. అది నాన్ లోకల్ కోసం డెడికేటెడ్ కాదు, ఓపెన్ మెరిట్ ఎవరికైనా. అది మల్టీ జోన్ లో పెట్టి మల్టీ జోన్ లో రిజర్వేషన్ అడగడం అనేది తప్పు. ఇంకొకటి, మెయిన్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ ఆన్సర్ షీట్ ముందు ఆ ఎంఆర్ షీట్ ఉంటుంది కదా, 10th క్లాస్ లో మీకు హాల్ టికెట్ ఉంటుందా, మీ పేరు ఉంటుందా? రవి గారు మీరు చెప్పండి. హాల్ టికెట్ ఉంటుంది. ఇంటర్మీడియట్ లో హాల్ టికెట్, డిగ్రీలో హాల్ టికెట్, పీజీలో హాల్ టికెట్. హాల్ టికెట్ నెంబర్ అంటే మీరెవరో, మీ క్యాస్ట్ ఏంటో, మీ పురుషుడా మహిళనా, మీ లింగం అంటే మీ పురుష అక్కర్లేదు, మీరు ఏ ప్రాంతం వాళ్ళు అక్కర్లేదు, ఎటువంటి వివరాలు చెప్పకుండా హాల్ టికెట్ అనేది కోడ్ డీ కోడ్ అంతే. అలాంటిది గ్రూప్ 1 స్థాయి మెయిన్స్ లో పేర్లు ఎందుకు, నాన్ లోకల్ మల్టీ జోన్ వాళ్ళకి క్యాస్ట్లు ఎందుకు? అంటే మీరు పేపర్ దిద్దడానికి పేరు, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అవసరమా? ఒక హాల్ టికెట్ నెంబర్ ఇస్తే సరిపోతుంది కదా. అక్కడనే చాలా అనుమానాలు ఉన్నాయి. మీరు ఒకవైపు యూపీఎస్సీ స్టాండర్డ్ అని చెప్తూ ఎన్నో తప్పులు చేశారు. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే ఇవి నా సొంత కవిత్వం కాదు, నేను టీజీపీఎస్సీని సమస్య పరిష్కరించడానికి ప్రసన్న హరికృష్ణ గారైనా మేమైనా విద్యార్థులను తొందరగా ఈ ఉద్యమాల బాట కాకుండా ఇమీడియట్ గా టీజీపీఎస్సీ మా ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలని టీజీపీఎస్సీ చైర్మన్ గారిని మేము అడుగుతున్నాం. 2024లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టమంటే ఎందుకు పెట్టలేదు? ఇవాళ గ్రూప్ 1 స్థాయి అనేది తెలంగాణలో పనిచేసే అభ్యర్థులకి తెలుగు, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీఓగా డిఎస్పీగా పనిచేయాలంటే తెలుగు భాషలో ప్రావీణ్యత ఉండాలి. అప్లికేషన్ ఫామ్ లో డూ యూ బిలాంగ్ టు తెలంగాణ అనే ప్రశ్న ఎందుకు తొలగించారు? తెలంగాణ స్టేట్ వాడా కాదో తెలవాలి కదా. అంటే నాన్ లోకల్ వాళ్ళకి ఎక్కువ మందికి హెల్ప్ చేయడానిక. అదే విధంగా కొత్త వారికి 60 పోస్టులకి సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా పాత నోటిఫికేషన్ తో కలిపి ఇవ్వడం వల్ల, అంతకు ముందు 13 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ రావడం వల్ల కొత్త పిల్లలకు అవకాశం వచ్చింది. 13 సంవత్సరాల క్రితం నోటిఫికేషన్ ఏజ్ బార్ అయిపోతుంది. 60 పోస్టులకి కొత్త నోటిఫికేషన్ ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వచ్చు. దాని వల్ల చాలా మందికి ఏజ్ బార్ అయిపోయింది అంటున్నారు. గ్రూప్ 1 పోస్టులు మల్టీ జోన్ పోస్టులు కాబట్టి నాన్ లోకల్ వాళ్ళకు అప్లికేషన్ దశలోనే ఏ మల్టీ జోన్ కి ఎందుకు అప్లై చేస్తున్నారని అడగలేదు మీరు. తెలంగాణేతరుల కమ్యూనిటీ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయడానికి ఎందుకు అవకాశం ఇచ్చారు? ఇప్పుడు నాన్ లోకల్ 5% కింద ఓపెన్ మెరిట్ వచ్చే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించారు, మెరిట్ లో తీసుకుంటారు. వాళ్ళు ఎస్సీ కావచ్చు, ఓసీ కావచ్చు, వాళ్ళ రిజర్వేషన్ ఎందుకు తీసుకుంటున్నారు మీరు? కీలో ఎన్నో తప్పులు ఉన్నా కూడా మొండిగా ఎందుకు ముందుకెళ్లారు? కీ విషయంలో తప్పులను డిఫెండ్ చేసుకోవడానికి తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని ఎందుకు చెప్పారు? మీరు ఇంతవరకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎందుకు చెప్పలేదు? ఎస్సీ కట్ ఆఫ్ ఎంత, ఎస్టీ కట్ ఆఫ్ ఎంత, బీసీ కట్ ఆఫ్ ఎంత, సివిల్ సర్వీస్ లో చెప్తారు కదా. ఇప్పుడు మీకు 95 వచ్చింది, మీకు వచ్చింది, నాకు 65 వచ్చింది, నాకు రాలేదంటే నాకు ఎందుకు రాలేదో నాకు తెలవాలి, సార్కి ఎందుకు వచ్చిందో తెలవాలి. ప్రిలిమ్స్ లో అట్లనే చేసారు. మెయిన్స్ లో కూడా జిఆర్ఎల్ ఇప్పుడు మొత్తం ఒక 563 ఉద్యోగాలకి ఎవరెవరు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎవరెవరు ఎన్ని మార్కులు వచ్చినాయనే తెలవాలి కదా. ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, అకౌంటబిలిటీ, జవాబుదారితనం, ఈ రెండు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నినాదాలు. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. మరి ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు, గోప్యత ఉంది, రహస్యం ఉంది, నిగూఢమైన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటికీ ఆన్సర్స్ చెప్పాల్సిన బాధ్యత టీజీపీఎస్సీ మీద ఉంది.
మేము నిరుద్యోగుల తరపున ఏమంటున్నామంటే ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పమంటున్నారు. చెప్పమంటున్నారు. ఒకవేళ మా వాదన తప్పైతే కరెక్ట్ వాదన ఏందో చెప్పండి. నిరుద్యోగులు అడిగే ప్రశ్నలు తప్పైతే విద్యార్థులారా మీరు అవగాహన లోపం ఉంది, ఇగో ఇది మీరు అడిగిన ప్రశ్నకి ఇది ఆన్సర్, ఇగో ఈ ప్రశ్నకి ఇది ఆన్సర్, అట్లా 100 ప్రశ్నలు ఉన్నాయి. నేను టీజీపీఎస్సీ చైర్మన్ గారిని తెలంగాణ ప్రభుత్వాన్ని యోయోటీవీ తరపున అడుగుతున్నా, మీరు రేపు వెళ్ళండి, మీరు వెళ్ళి టీజీపీఎస్సీ చైర్మన్ సార్ని ఇంటర్వ్యూ చేయండి. సార్ ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, విద్యార్థుల యొక్క అనుమానాలు నివృత్తి చేయండి. 30 లక్షల మంది నిరుద్యోగులు, 3 లక్షల మంది గ్రూప్ 1 గా అప్లై చేసుకుంటే 31,000 మంది క్వాలిఫై అయితే 21,000 మంది రాశారు మెయిన్స్. 21,000 మంది వాళ్ళు 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడి తమ జీవితంలో విలువైన యవ్వనాన్ని, సమయాన్ని, జీవితాన్ని 10 సంవత్సరాలు ప్రిపేర్ అవుతారు, 13 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యారు. అలాంటి ఇంత సీరియస్ ఎగ్జామ్ కి వాల్యుయేషన్ లో సార్ చెప్తున్న విషయాలు ప్రపంచం ఎక్కడా కూడా ఇట్లా జరగదు. ఈవెన్ 7th క్లాస్, 6th, ఇప్పుడు మా బాబు సిబిఎస్ఈ చదువుతున్నాడు, 10th క్లాస్ ఎగ్జామ్ కూడా ఎన్నో జాగ్రత్తలు ఉంటాయి. మా బాబు సియూఈటీ అప్లికేషన్ ఫిల్ చేయడానికి 3 రోజులు సిస్టమేటిక్ టైం పడుతుంది. అంటే ప్రతి దశలో కూడా ఒక జాగ్రత్త ఉంటది, క్రాస్ చెక్ ఉంటది, వెరిఫికేషన్ ఉంటది. ఇంకొకటి గ్రూప్ 1 లాంటి హై క్యాడర్ పోస్ట్ లో రీకౌంటింగ్ లాంటి విషయం ఏంటి? రీకౌంటింగ్ అంటే అదేమన్నా పొరపాటు చేస్తే అడావుడిగా దిద్దితే కలెక్టరు, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టరు, డిఎస్పీ లాంటి పోస్ట్ కి రీకౌంటింగ్ పెట్టడం అంటేనే మీరు దిద్దిన ప్రామాణిక, దిద్దిన వాళ్ళ అర్హత. తొందరపాటు. ఈ తొందరపాటు ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాకముందే హడావుడిగా దిద్దేయాలి, మాకు రాజకీయ ప్రయోజనం పొందాలనేది స్పష్టమైన ఆరోపణలు వస్తుంది. సార్ ఆ విషయంలో టెక్నికల్ డేట్స్ తో సహా చెప్పగలరు. సో ఇప్పుడు ఆల్రెడీ ఆరోపణలు మీ ఇద్దరి మీద వస్తున్నాయి. అదే ఆరోపణలు ఏదంటే రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే ఇంకొక రకంగానో మీరు ఇరువురు కలిసి ఈ కార్యక్రమాన్ని నెత్తి మీద వేసుకుని దీన్ని ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తారని కూడా మాట్లాడారు. స్పష్టంగా సూటిగా సుత్తు లేకుండా ప్రభుత్వం పైన బురద జల్లడం కాదండి, న్యాయం అన్యాయం మాత్రమే మేము మాట్లాడదలుచుకున్నాం. ఓకే. ఇప్పుడు వారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, సీనియర్ జర్నలిస్ట్ అండి, నాకు తెలుసు కదా ఆయన ఏంటంటే. నేను మొన్నటి వరకు ఏ రాజకీయ పార్టీ కేవలం అంటే నేను ఎలక్షన్ లో పోటీ చేయడానికి కూడా పోటీ చేసినప్పటి ప్రతి చోట కూడా ఒకటే మాట చెప్పారు, ఈ పదవి అర్హత ఎవరికి, ఈ పదవి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకి అసలు ఈ గ్రాడ్యుయేట్స్ ఇష్యూస్ తెలుసా. ఈ రోజు మీరు అన్నారు కదా, నేను వచ్చాను స్టూడియోకి, ఇక్కడ ఇష్యూ ఉంది కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఒక ఇష్యూ ఉంది కాబట్టి నేను వచ్చి మీతో మాట్లాడుతున్నాను. మరి నాతో పాటు పోటీ చేసినటువంటి ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి 2 వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళకు ఒకసారి ఇప్పుడే మీరు ఫోన్ చేసి మాట్లాడండి, అసలు ఈ గ్రూప్ 1 గురించి వాళ్ళకి తెలుసా, వాళ్ళకి ఈ ఇష్యూ గురించి తెలుసా, అవగాహన ఉందా? అదేమనంటే మిమ్మల్ని అడిగితే ఆయన కోచింగ్ సెంటర్లో పెట్టారు కాబట్టి ఆయనకు అవగాహన ఉంది అని మాట్లాడతారు మీ మీద. దీని గతంలో అశోక్ కుమార్ గారి గురించి కూడా ఇలాగే మాట్లాడారు. సో అది ఇప్పుడు ఏదైనా వాళ్ళు చేయాలనుకుంటే ఒక రాయి మీద వేసే కార్యక్రమం చేస్తారు. మీరు ఏం చేస్తుర్రు అనేది కాదు ఇక్కడ, మీకు ఆ సబ్జెక్ట్ ఎంత రిలవెంట్, ఆ సబ్జెక్ట్ మీద మీకు అవగాహన ఉందా లేదా. మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీ చేయడం అంటే అప్పనంగా వచ్చి పైసలు ఉన్నాయని చెప్పేసి పోటీ చేశారు కదా, సమస్యలు పనికిరావా మీకు? ఇప్పుడు 20,000 మంది చాలా తీవ్రంగా బాధపడుతున్నారు. మరి 20,000 మంది మెయిన్స్ రాసినటువంటి అభ్యర్థులు బాధపడతా ఉంటే 13 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్, ఎన్నో కలలు కంటున్నటువంటి నోటిఫికేషన్, భవిష్యత్తులో నాకు ఈ ఉద్యోగం వస్తే నేను ప్రజాసేవ లోపల నిమగ్నం అవుతా, తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో భాగం అవుతా అని చెప్పేసి కోరుకొని కలలుగన్నటువంటి వ్యక్తులు రోడ్ల మీద ఉంటే మరి వీళ్ళు ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి వాళ్ళు ప్రసన్న హరీష్కు తెలుసు ఈ వ్యవస్థ పట్ల, మీకు తెలుసుకున్నటువంటి ఇది లేదా? మీరు చదువుకున్న వాళ్ళే కదా, కంటెంట్ తెలుసుకోవడం ఎంతసేపు అండి? ఇప్పుడు మీరు అన్నారు కదా, నా కోచింగ్ సెంటర్స్ లో అవగాహన ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమస్యలు నాకు తెలుసు అని మీరు అన్నారు కదా, మరి వాళ్ళు ఈ సమస్యను తెలుసుకోవడానికి పెద్ద మ్యాటర్ కాదు కదా, వాళ్ళు చదువుకున్న వాళ్ళే కదా. ఒక మీలాంటి 2-3 కూర్చోబెట్టుకుంటే గంట సేపటి లోపల అసలు సమస్య ఏంటి, ఎక్కడ తప్పిదం జరిగింది, ఈ సమస్యను ఏ విధంగా మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది తెలుసుకోవడం మ్యాటర్ కాదు కదా. మరి ఎందుకు రావట్లేదు వాళ్ళు ఎందుకు రావట్లేదు? సమస్య తెలవడం కాదండి, సమస్యను ఫీల్ కావాలి. అవును, డెఫినెట్లీ. నిరుద్యోగుల పక్షాన వాళ్ళ గుండె చప్పుడు అయినటువంటి వ్యక్తి నిజంగా సమస్య పట్ల స్పందిస్తాడు, ఆ సమస్య మీద కొట్లాడతాడు. ప్రభుత్వాన్ని మేము వీఆర్ నాట్ డిమాండింగ్, వీఆర్ నాట్ థ్రెటనింగ్ ద గవర్నమెంట్, వీఆర్ రిక్వెస్టింగ్. మనం రిక్వెస్ట్ మాత్రమే చేస్తాం, ప్లీజ్ కన్సిడర్ ద ఇష్యూ. అది టీజీపీఎస్సీ వైపు నుంచి కానీ ప్రభుత్వం వైపు నుండి కానీ, ఎందుకంటే ఇది న్యాయ అన్యాయాలకు సంబంధించింది, రాజకీయ లబ్ధి కోసం విద్యార్థుల భవిష్యత్తు కదా. రవి గారు, మీరు నన్ను 25 ఏళ్ళ నుంచి చూస్తున్నారు.
నాకు కొత్తగా పబ్లిసిటీ అవసరం లేదు, లేకపోతే మీ తెలియని వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఎందుకు నేను వచ్చానంటే ఇలా వాళ్ళు గత 6 నెలల నుంచి అన్న మమ్మల్ని ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోవట్లేదు, ఆఖరికి కోర్టుల్లో కేసులు వేయడానికి కూడా మా దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఉంది. ఇలా ఢిల్లీలో మేము వెళ్తే సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్ని పెట్టుకోవాలంటే 10 లక్షల నుంచి 20 లక్షలు ఖర్చు అవుతుంది. ఆల్రెడీ మేము చందాలు వేసుకొని 10-20 లక్షలు ఖర్చు పెట్టినాము. 32 కేసులు వేస్తే 32 కేసుల్లో బుల్డోజ్ చేసిరు మమ్మల్ని. సుప్రీంకోర్టులో ఇవాళ సీనియర్ లాయర్ని పెట్టుకోవాలంటే మా దగ్గర మెడలో బంగారము, ఇంట్లో ఉన్న వస్తువులు కూడా అమ్ముకుంటున్నాము. ఇటువంటి దశలో కనీసం మేము వాళ్ళు ఏమంటారంటే ఎక్కడా కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జియో నెంబర్ 29 విషయము తప్పు అని చెప్పలే, రైట్ అని చెప్పలే. మీరు ఎందుకు డిలే వచ్చారని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆల్రెడీ దాని మీద స్పష్టమైనటువంటి నివేదిక సుప్రీంకోర్టు ఇచ్చిందని చెప్తా ఉన్నారు. అయితే మీరు మీకు ఇక్కడ వివరణ ఇవ్వాలి. సుప్రీంకోర్టులో జస్టిస్ నరసింహం గారు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు కపిల్ సిపాల్ గారు ఆ రోజు ఎగ్జామ్ మార్నింగ్ ఫస్ట్ కేసు వేయాల్సింది, ఆయన లేట్ గా రావడం వల్ల 32వ కేసు వచ్చింది. అప్పటికే మధ్యాహ్నం అయింది. ఎగ్జామ్ మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. అప్పుడు జస్టిస్ చంద్రచూడ్ గౌరవనీయుల సుప్రీంకోర్టు జడ్జి గారు ఏమన్నారంటే ఈ రోజు ఎగ్జామ్ జరుగుతుంది, మీరు ఇవాళ వచ్చారు, ఆల్రెడీ పిల్లలు ఎగ్జామ్ హాల్ లోకి వెళ్తున్నారు ఇంకో గంటలో. ఈ దశలో మనం నోటిఫికేషన్ రద్దు చేయడం కానీ ఎగ్జామ్ ఆపడం కానీ మంచి పద్ధతి కాదు. ముందైతే ఎగ్జామ్ జరగనియండి, రిజల్ట్ మాత్రం మీరు అనౌన్స్ చేయకండి, ఈ జియో నెంబర్ 29 తెలియదాకా అని చెప్పారు. సెకండ్ హైకోర్టులో వేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతే ఏమన్నదంటే జస్టిస్ నరసింహం గారు ఏమని చెప్పారు, మీరు లేట్ గా వచ్చారు కాబట్టి ఎగ్జామ్ అయింది కదా, నెక్స్ట్ నోటిఫికేషన్ కి ఆల్ ది బెస్ట్, నెక్స్ట్ నోటిఫికేషన్ కి ప్రిపేర్ కమ్మన్నారు. ఇది 13 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇది 10th క్లాస్ ఎగ్జామ్ కాదు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కాదు, లేకపోతే యూపీఎస్సీ లాగా ఎవ్రీ ఇయర్ వచ్చే ఎగ్జామ్ కాదు. 13 సంవత్సరాల తర్వాత వచ్చిన 563 ఇంపార్టెంట్ పోస్టులు స్టేట్ లో మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియని విషయంలో నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ కమ్మని అని చెప్పారు. జియో నెంబర్ 29 రాంగ్ అని చెప్పలే, రైట్ అని చెప్పలే. దాని మీద ఇప్పటికీ సుప్రీంకోర్టులో అవకాశం ఉంది. రాజ్యాంగ ధర్మాసనం ఏమి తీర్పియలేగా జియో నెంబర్ 29 రైట్ అని రాంగ్ అని. ఇప్పుడు సుప్రీంకోర్టులో అన్యాయం జరిగితే మళ్ళీ ఎక్కడికి పోవాలి, సుప్రీంకోర్టుకి పోవాలి. సుప్రీంకోర్టులో 3 మెన్ బెంచ్ కి అన్యాయం జరిగితే 5 మెన్ బెంచ్ కి పోతాం. 5 మెన్ బెంచ్ కి పోతే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వేస్తుంది. రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చే వరకు జియో నెంబర్ 29 మీద కొట్లాడే హక్కు నిరుద్యోగులకు ఉంటది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే సుప్రీంకోర్టులో ఒక లాయర్ ని పెట్టుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. చాలా ఖర్చు. నిరుద్యోగులు ఒక 6 నెలలేమో జియో నెంబర్ 29 దాచిపెట్టారు, ఇప్పుడేమో డబ్బులు లేకుండా చేశారు. పిల్లలు పాపం 20 లక్షలు ఖర్చు పెట్టారు. న్యాయం లేటుగా అయినా అందాలి, అది ఒకటి. సెకండ్, వాళ్ళు అడుగుతున్న దానిలో వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఇప్పుడు కావాల్సింది వాల్యుయేషన్ విషయంలో తెలుగు మీడియం పిల్లలకు అన్యాయం జరుగుతుందని సార్ చెప్పారు కదా. నిన్న పెట్టిన వెబ్ నోట్ లో ఎస్సీ పిల్లలు 3 మెయిన్స్ లో, టాప్ 100 లో ఎస్టీ పిల్లలు 5 వచ్చారట. టాప్ 500 లో ఎస్సీ పిల్లలు 50 మంది, ఎస్టీ పిల్లలు 38 మంది. ఇది వెబ్ నోటు ఎవరు పెట్టారు? టీఎస్పీఎస్సీ పెట్టిందే. 2 రోజుల క్రితం పెట్టిన వెబ్ నోటు వాళ్ళు తీసేసారు. అంటే ఎందుకు పెట్టారు, ఎందుకు తీసేసారు, ఈ గోప్యత ఎందుకు? ఇప్పుడు ఎస్సీ పిల్లలు 3 వస్తే 3 వచ్చారు, చెప్పొచ్చు కదా, తప్పే ఉంది. వాళ్ళు అడుగుతున్నందుకు ఇంత తక్కువ మంది వచ్చిరా ఎందుకు తీసేయాల్సింది? వాస్తవానికి తెలుగు మీడియం స్టూడెంట్స్ నుంచి డిమాండ్ వచ్చింది. అవును, అంటే తెలుగు మీడియం వాళ్ళు దీని సోషల్ మీడియాలో వాళ్ళ పరిధి లోపల మాకు అన్యాయం జరిగింది, మాకు తక్కువ మార్కులు వచ్చినాయి, రావాల్సినటువంటి మార్కులు రాలేదు అని చెప్పారు. చెప్పినప్పుడు టీజీపీఎస్సీ స్పందించింది వెబ్ నోట్ రూపంలో. ఇట్లా ఫాల్స్ ప్రాపగండా చేస్తున్నారు, ఫాల్స్ గా సోషల్ మీడియా లోపల ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పేసి కొంత డేటా టీజీపీఎస్సీ వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇంతకుముందు సార్ అన్నట్లు టాప్ 100 లోపల ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎస్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఓబీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ డేటా ఇచ్చారు. అండ్ ఉన్నటువంటి 6 పేపర్ల లోపల హైయెస్ట్ మార్క్స్ ఎంత అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. మరి ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ధర్నాలు చేసేది, నిరసన వ్యక్తపరిచేది తెలుగు మీడియం అభ్యర్థులు, వాళ్ళకి నష్టం జరిగింది అని చెప్పేసి మరి ఇవన్నీ డేటా ఇచ్చినప్పుడు మీరు ఎందుకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం డేటా ఇవ్వలేకపోయారు? అదే ప్రెస్ నోట్ లో కింద ఒక ట్యాబులేషన్ లో ఈ టాప్ 100 లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంతమంది ఉన్నారు, తెలుగు మీడియం వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని ఎందుకు ఇవ్వలేదు మీరు? 90, మీరు నమ్ముతారు నంబర్, మోర్ దాన్ 90% ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నారు. బట్ ఇక్కడ అంటే ఇది తెలుగు మీడియం స్టూడెంట్స్ కో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కో మనం ఏదో బెనిఫిట్ చేయడానికి కాదు. మూల్యాంకన ప్రక్రియ జెన్యూన్ గా జరగలేదు, అది లోపభూయిష్టంగా ఉన్నది, తప్పుల తడకగా ఉన్నది అని చెప్పేసి మీ ద్వారా చెప్పడం కోసం మాత్రమే మేము ఇక్కడికి వచ్చినాం. అంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ బాగా తక్కువ వచ్చినాయి కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగిందనో,
ఇంగ్లీష్ మీడియం కు బాగా ఎక్కువ మార్కులు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళకి న్యాయం జరిగిందని కాదు. ఓకే. నిజంగానే వాళ్ళు ఇవాల్యుయేషన్ ప్రాసెస్ కరెక్ట్ గా చేస్తే ఎవరికి న్యాయం జరగాలో వాళ్ళకి జరుగుతుంది, ఎవరికి ఎక్కువ మంచి మార్కులు రావాలో వాళ్ళకి వస్తుంది. సో ఆ కాంటెక్స్ తో భాగంగానే ఇక్కడికి వచ్చినాం కాబట్టి మీ ద్వారా మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని అదేవిధంగా DGPSCని, రీకౌంటింగ్ అనేది సమస్యకు సొల్యూషన్ కాదు, రివాల్యుయేషన్ ఈజ్ అ సొల్యూషన్. రీకౌంటింగ్ ఎవరు అడగదు కూడా, ఎవరు దానికి మళ్ళీ అవసరం, ఇది దేశ ప్రక్రియ మళ్ళీ నిజంగా ఇది. ఓకే, రివాల్యుయేషన్ మనకి ఇంపార్టెంట్. రివాల్యుయేషన్ ఇంపార్టెంట్, ఎందుకంటే 3 నెలలు పేపర్లు దిద్దారు కదా, మరొక 3 నెలలు దిద్దండి, తప్పేమున్నది? ఇప్పుడు న్యాయమే కదా. మీ రిక్రూట్మెంట్ వాళ్ళు క్లియర్ కూడా ప్రెస్ నోట్ లో మెన్షన్ చేశారు, TSPSC ఇస్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, మెరిటోరియస్ స్టూడెంట్స్ తెలంగాణ లోపల రిక్రూట్ చేయడమే, సెలెక్ట్ చేయడమే మా యొక్క పని అని చెప్పేసి అంత క్లియర్ గా మీరు చెప్పినప్పుడు, అంత ట్రాన్స్పరెన్స్ అండ్ అకౌంటబిలిటీ మీరు మెయింటైన్ చేస్తున్నట్టు చెప్పి మీరు ఫీల్ అయినప్పుడు తప్పనిసరిగా ఇంకొక 3 నెలలు పేపర్లు దిద్దించడంలో తప్పేముంది? నష్టం ఎవరికి నష్టపోరు కదా. సో మీరు ఆదరాబాదర చేయడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉందేమో కానీ మీరు నిజంగానే జరిగిన ఇది ఇందులో TGPSC చైర్మన్ గారు ఇంకొకరు భాగస్వాములు అయ్యని మేము అనట్లేదు. ఆదరబాదరగా తొందరగా రిజల్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఉద్దేశంతో చేసినటువంటి పనుల వల్ల ఇలాంటి తప్పిదాలు జరిగాయి. కాబట్టి ఆ తప్పిదాలను రెక్టిఫై చేసుకున్నటువంటి విధంగా మరొకసారి ఆ 20,100 స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్, సబ్జెక్ట్ కు రిలవెంట్ ఉన్నటువంటి ప్రొఫెసర్, నిజంగా ఇక్కడ ప్రొఫెసర్స్ ఎంతమంది పేపర్లు దిద్దారు, వాళ్ళ పేర్లు ఏంటని చాలా మంది కూడా అడుగుతుంది. చెప్పరంట, యాక్చువల్గా సాధారణంగా చెప్పరంట. చెప్పకపోనియండి, అది ఎవరు అంటే వాళ్ళ పేర్లు చెప్పాలి, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పేసి ఎవరు అడగట్లేదు. బట్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఎంత క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు జూనియర్ అసిస్టెంట్లు చేశారు, ఇంకెవరు చేశారు అనేది మీరు అడుగుతున్నారు కాబట్టి డిమాండ్ అసిస్టెంట్ అనట్లేదు. అంటే మేము ఏమంటున్నామంటే UPSC స్టాండర్డ్ అన్నప్పుడు ప్రొఫెసర్ స్థాయి వాళ్ళు పేపర్లు ఇవాల్యుయేట్ చేయాలి. నంబర్ 1. కేస్ నంబర్ 2 ఏంటి అంటే వాళ్ళకు గతం లోపల నిజంగానే గ్రూప్ 1 లాంటి ఈ స్థాయిలో ఎగ్జామ్స్ ఇవాల్యుయేట్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? నంబర్ 3, మూడవది లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇందులో ఆన్సర్ స్క్రిప్ట్స్ తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్ లో ఉన్నాయి. ఇప్పుడు మొత్తానికి తెలుగు రాని వాళ్ళు తెలుగు ఆన్సర్ స్క్రిప్ట్స్ ను ఇవాల్యుయేట్ చేసిన, మొత్తానికి ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇంగ్లీష్ ఆన్సర్ స్క్రిప్ట్స్ ను ఇవాల్యుయేట్ చేసిన వాళ్ళ సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్స్ వాళ్ళు. బట్ లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చినప్పుడు తప్పనిసరిగా అన్యాయం జరగడానికి అవకాశం ఉంది. ఏ పేపర్ వాళ్ళ నిష్ణాతులను పెట్టుకోవాలి, వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. సో నిజంగా ఏ తేడా జరిగినా కూడా ఇక్కడ విద్యార్థులు బలైపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తేనేమో ఈసారి మిస్ అయింది, నెక్స్ట్ ఇయర్ 13 సంవత్సరాలు చాలా మందికి ఏజ్ బార్ అయిపోయింది, అవకాశాలు పోయినాయి, యూనిఫామ్ పోస్టులకు అవకాశాలు. ఆ మాట అంటుంటే 49 ఏళ్ల వరకు ఉంది వాళ్ళందరికీ, కొంతమందికి అని చెప్పేసి మాట్లాడతాం. మరి యూనిఫామ్ పోస్టులకు 49 లేదు కదా. కొంతమందికి నా బాడీ మీద కాకి చొక్క ఉండాలని చెప్పేసి కసి పట్టుదల ఉంటది, వాళ్ళకేం సమాధానం చెప్తారు? చెప్పండి. ప్రధానంగా UPSC అనేది ప్రామాణికత. అవును, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుద్యోగుల త్యాగాలతో వచ్చిన దానిలో ఇండియాలోనే బెస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పి కేసీఆర్ గారు అప్పుడు UPSC దేశంలో ఉన్న అన్ని పబ్లిక్ సర్వీస్ మీద కమిటీ వేస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గంటా చక్రపాణి గారు బెస్ట్ సిస్టమ్స్ పాటిస్తున్నాము, అడ్వాన్స్డ్ సిస్టమ్స్ పాటిస్తున్నాము. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSCని స్టడీ చేసి బెస్ట్ మెథడాలజీ, బెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చినామని చెప్పిన దగ్గరే పరీక్షా పత్రాలు లీక్ అయినాయి, బయోమెట్రిక్ విధానంలో లోపాలు జరిగినాయి. ఇక్కడ ఇన్ని సందేహాలు ఉన్నాయి. ఫిలిమ్స్ కు కాల్ టికెట్, మెయిన్ కో కాల్ టికెట్ రాయడం. ఇప్పటికైనా భారతదేశ UPSC చరిత్రలో కానీ మిగతా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చరిత్రలో నేను చెప్తున్నది కాదు, నిరుద్యోగులు విత్ ఆథెంటిక్ ప్రూఫ్స్ తోటి ఇచ్చిన డేటా ఏంటంటే UPSCలో ఎప్పుడు కూడా 250 మార్కులకి 100 మార్కులు వస్తే టాప్ పేపర్లో. ఇక్కడ 100 మార్కులకి 60, 70, 80 వస్తున్నాయి. 50% మించి ఎప్పటికీ రాలేదు ఇండియాలో టాప్ స్కోర్. మిగతా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా 60% ఎప్పుడు దాటలేదు. కానీ ఇక్కడ 65-70% కూడా దాటిందంటే ఇక్కడ రాసిన పిల్లల యొక్క టాలెంట్ చాలా బాగుండుంటే ఆ పత్ర టాపర్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఏ విధంగా ఆన్సర్ చేశారో మాకు పెట్టండి, మేము దాన్ని ఫాలో అవుతాం, నెక్స్ట్ ప్రిపేర్ కావడానికి ట్రాన్స్పరెన్సీ ఉండాలంటున్నారు. సివిల్ సర్వీస్ లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళి 4 సార్లు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు కావాలంటే రేపు వాళ్ళ నెంబర్లు ఇస్తాం, మీరు వాళ్ళతో మాట్లాడండి. ఒక అభ్యర్థి సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వ్యక్తి 47, 47, 47 3 పేపర్లలో, మిగతా పేపర్లు 46, 60 వాళ్ళు స్వయంగా పంపించారు. ఇప్పుడు సివిల్ సర్వీస్ అనేది చాలా టఫ్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ లో ఇంకోటి తెలంగాణ మూవ్మెంట్ ఫ్యాకల్టీ కూడా ఒక ఆయన నాకు ఫోన్ చేసిండు. ఫ్యాకల్టీ పుస్తకాలు రాసిన ఆయనకి అతి తక్కువ మార్కులు వచ్చినాయి. తెలంగాణ మూవ్మెంట్ పేపర్లు ఎవరితో దిద్దించారు అనేది చాలా మంది అడుగుతున్నారు.
సార్ చెప్తారు దాని మీద ఇంకా అసలు ఆ తెలంగాణ మూవ్మెంట్ పేరు సంబంధించి కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఎకానమీ కానీ నేను ఏమంటానంటే స్థూలంగా టీఎస్పీఎస్సీ ని రిక్వెస్ట్ చేస్తున్నా, టీజీపీఎస్సీ మన రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, విద్యార్థులు ఇన్ని అనుమానాలు అడుగుతున్నారు, మీరు ఎటువంటి తప్పు చేయలేదు, మీరు మంచిగానే చేశారు అనుకుందాం, ఎందుకు టీజీపీఎస్సీ గాని ప్రభుత్వం గాని విద్యార్థుల సమస్యలని పరిష్కరించడానికి ఒక అపెక్స్ కమిటీ వేసి ఒక వారం రోజులు ఒక ఓపెన్ గా నిరుద్యోగుల నుంచి విద్యార్థుల నుంచి ఏమేమి డౌట్స్ ఉన్నాయో వాటన్నింటిని పరిష్కరించడానికి ఒక ఓపెన్ ఫోరం పెట్టచ్చు కదా. టీజీపీఎస్సీ లోనే గ్రీవెన్స్ సెల్ పెట్టి చైర్మన్ గారు ఉంటారు, ఒక 4 ఎక్స్పర్ట్స్ ఉంటారు, పిల్లల క్వశ్చన్స్ అందరు తీసుకొని అసలు అయిపోతుంది. పిల్లలు వెళ్తేనేమో అక్కడ పోలీసులు 144 సెక్షన్ పెడుతున్నారు, అపాయింట్మెంట్ దొరకట్లేదు. ఆ నవీన్ నికోలస్ అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టంగా ఉంది, ఆయన అసలు దొరకడు. ఈ జియో నెంబర్ 29 తీసుకొచ్చిన మహానుభావుడు ఆయనే. అంటే ప్రభుత్వాన్ని ప్రతి దశలో తప్పు చేసే విధంగా, ఇన్ని కేసులు వేసే విధంగా తప్పుల తడకతో ఎందుకు నోటిఫికేషన్ ఇస్తున్నారు? నోటిఫికేషన్ ఇవ్వాలి, తొందరగా కంప్లీట్ చేయాలి. ప్రభుత్వం చిత్తశుద్ధి, రేవంత్ రెడ్డి గారు తపన ఒకవైపు ఉంటే 32 కేసులు ఇప్పటికి ఆల్రెడీ ఉన్నాయి, ఇంకో 300 కేసులు వచ్చినాయి అనుకో, ఇన్ని కేసులకు అవకాశం ఇచ్చింది ఎవరు? అంతే కదా. లక్షల రూపాయలు ఫీజు కట్టి నిరుద్యోగులు చందాలు వేసుకొని వాళ్ళేం తమాషాకు పోట్లే కదా, రూపాయి అడుక్కొని ఢిల్లీలో పోతున్నారు. అంటే ఇన్ని తప్పులు ఉంటేనే కదా. నేను ఏమంటున్నా అంటే ఇప్పటికైనా ఒక బాధ్యతతో తెలంగాణ మీద ప్రేమతో నిరుద్యోగుల ఆవేదన చూసి కనిపించిన హృదయంతో నేను రిక్వెస్ట్ చేస్తున్నా. చైర్మన్ గారు గతంలో జనార్దన్ రెడ్డి గారు తప్పు చేసిరు అన్నారు, ఎవరు ఆన్సర్ చెప్పలేదు. మహేందర్ రెడ్డి గారు వచ్చారు, వెళ్ళిపోయారు, 2 ప్రభుత్వాలు మారిపోయినాయి. ఇప్పటికైనా మీరు నిరుద్యోగులతో డైలాగు, డిస్కషన్, డిబేట్ జరపండి. నేను ప్రసన్న హరికృష్ణ గారు ఇంకా సమాజంలో ఉన్న మేధావులందరినీ తీసుకున్నాం, ఒక కమిటీ చేసి దగ్గరికి వెళ్ళి బాధల మీద మీరే ఇనిషియేటివ్ తీసుకోండి. మీరు రేపు పొద్దున టీజీపీఎస్సీ చైర్మన్ గారిని కలవండి, సెక్రటరీ గారిని కలవండి, మేము మా నిపుణుల బృందంతో మా పిల్లలు అడిగే ప్రశ్నలని నివృత్తి చేయమంటున్నాం. దాని మీద సార్ ఇంకా వివరంగా చెప్తే బాగుంటుంది. సార్ నిజంగానే అంటే ఇప్పుడు జీవో నెంబర్ 29 గురించి చాలా మంది మాట్లాడుతుంటే నిజంగానే ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి పిల్లలకి అన్యాయం జరుగుతుందని పిల్లలు అందరూ మాట్లాడుతున్నారు, స్టూడెంట్స్ అందరూ మాట్లాడుతున్నారు, కానీ ప్రభుత్వం వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగట్లేదని మాట్లాడుతుంది. ఏం సార్ దీని వెనకాల? సింపుల్ అండి, ఇప్పుడు జియో నంబర్ 55 కి జియో నంబర్ 29 కి తేడా ఏంటి అంటే, జియో నంబర్ 55 ఏం చెప్తుంది అని అంటే, ఒక పోస్ట్ ఉంది అనుకోండి, బీసీబీ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది అనుకోండి, ఆ పోస్ట్ లోపల బీసీబీ ఆ కేటగిరీకి సంబంధించి 50 మందిని తీసుకోవాలి. జియో నంబర్ 29 ఏం చెప్తుందంటే, ఒక పోస్ట్ కు సంబంధించి అన్ని కేటగిరీ అవసరం లేదు, ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, అందరిలో టాప్ ఎవరైతే ఉన్నారో 50 మందిని పిక్ చేస్తుంది. అందులో కూడా మెరిటే చూస్తారా? మెరిట్ అంటే అల్టిమేట్ గా ఇప్పుడు బీసీబీలో బీసీసీఓ, ఎస్సీఓ, ఎస్టీఓ వాళ్ళకు కొంచెం తక్కువ మార్కులు వచ్చినా వాళ్ళ కాంటెక్స్ట్ లో వాళ్ళకు ఉన్నటువంటి పోస్టులను బట్టి 50 మందిని పిక్ చేసుకున్నటువంటి అవకాశం ఇచ్చేది జియో నంబర్ 55. జియో నంబర్ 29 ఏం చెప్తుంది? అయితే ఒక పోస్ట్ ఉంటే పై నుంచి మెరిట్ లో టాప్ ఎవరైతే మార్కులు వచ్చినా వాళ్ళని మాత్రం 50 పిక్ చేసుకున్నటువంటి జియో. అంటే ఇక సోషల్ జస్టిస్ ఏ జియో ఇస్తుంది? కరెక్ట్. రిజర్వేషన్ ప్రతి దశలో ఉండాలనే కదా యూపీఎస్సీ. ప్రిలిమ్స్ లో ఉంటేనే వాడు మెయిన్స్ కి వస్తాడు. నువ్వు ప్రిలిమ్స్ లోనే గేట్ 1 దగ్గర వెళ్ళగొడితే గేట్ 2 ఎట్లా వస్తుంది? ఎగ్జాంపుల్ అది దానికి దీనికి మేజర్ డిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు ఒకటే సింపుల్ అండి, మీ ద్వారా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని అదే విధంగా టీజీపీఎస్సీ చైర్మన్ గారిని అడిగేది ఏంటంటే, రివాల్యుయేషన్ చేయించండి. చేస్తే తప్పనిసరిగా ఆ రివాల్యుయేషన్ కూడా నేను ఇంతకు ముందు క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ అండ్ సబ్జెక్ట్ పైన అవగాహన ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉన్నటువంటి బ్లూ ప్రింట్ తయారు చేసి దాని ప్రకారం దిద్దితే తప్పనిసరిగా అందరికీ న్యాయం జరుగుతుంది. సో మన ప్రధాన డిమాండ్ అది. సో ఎవరైనా కానీ విద్యార్థుల పట్ల నుంచి కానీ మీరు వాళ్ళ వాయిస్ గా మీరు వినిపిస్తున్నారు. సమస్య పరిష్కారానికి అడ్వొకసీ. సివిల్ సొసైటీలో మా పార్ట్ ఏంటి? సివిల్ సొసైటీ పార్ట్ ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య గ్రూప్. ఈ సమస్యని పరిష్కరించడానికి మేము కృషి చేస్తామంటున్నాం. మిగతా రాజకీయ పార్టీల లాగా విమర్శలు చేయదలుచుకోలేము, మేము రాజకీయ పార్టీ నాయకులు కూడా కాదు. కానీ మీరు ఇలా మాట్లాడుతుంటే మీరు ఒక పార్టీ అడ్డగట్టి మిమ్మల్ని నిజం ఉందా, న్యాయం ఉందా, ధర్మం ఉందా చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది. మీరు చెప్పండి రవి గారు. ఇప్పుడు నేను 25 ఏళ్ల నుంచి మీకు తెలుసు, నిరుద్యోగుల గొంతుకగా తెలంగాణ ప్రజల గొంతుగా నేను న్యాయం, మా వాదనలో న్యాయం ఉంది అంటున్నారా లేదా? న్యాయం ఉంది కాబట్టి మీరు ఇక్కడ దాకా రాగలిగారు. బిలీవ్ చేస్తా. మీరు కూడా మీడియా ఇనిషియేటివ్ తీసుకోండి. మీరు ఒక ఓపెన్ ఫోరం పెట్టండి ఓయోటీవీ తరపున. హరగోపాల్ సార్ని, కోదండరామ్ సార్ని అందరూ ప్రయత్నం చేద్దాం. గంటా చక్రపాణి గారిని పిలుద్దాం. ఈవెన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఠలన్నని పిలుద్దాం. గతంలో పనిచేసిన చైర్మన్ అని పిలుద్దాం. ఈ సమస్యకి పరిష్కారం ఎత్తుకండి. మీరు రవి గారు మీరు లీడ్ తీసుకోండి. తప్పకుండా మనం ఈ అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి మంచి డిబేట్ ప్లాన్ చేద్దాం. వీలైనంత తొందరలో రేపు
ఎల్లుండో మీరు ఇనిషియేటివ్ తీసుకొని సార్ తప్పకుండా ప్రెస్ క్లబ్ లోనో ఎక్కడో పెట్టి ఓయో టీవీ ముందు సార్ ప్రెస్ క్లబ్ లోనే పెట్టుకుందాం, మేము ప్రెస్ క్లబ్ లోనే పెట్టుకుందాం. వాళ్ళు కూడా నిరుద్యోగులు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పిలిపిద్దాం. వాళ్ళని బాగా చేద్దాం. ఒక 4 hours 5 hours పెట్టుకొని వీళ్ళు ఏం చెప్తున్నారు, హరగోపాల్ సార్ ఏం చెప్తారు, అదే విధంగా గంటా చక్రపాణి గారు ఏం చెప్తారు, గతంలో కోదండరామ్ గారు ఏం చెప్తారు, గతంలో నాగేశ్వర గారు విఠల్ గారు ఏం చెప్తారు, నాగేశ్వర గారు, అందరిని పిలుద్దాం. మేము సమస్యలు పరిష్కరించడానికి ప్రజాస్వామ్యంలో పౌర సమాజం బాధ్యత, పౌర సమాజం తరపునే కదా మేము కొట్లాడేది. పౌరులు అంటే పౌర సమాజంలో విద్యార్థులు నిరుద్యోగులు కొట్లాడితేనే కదా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాబట్టి రేవంత్ అన్నకి నేను 2 చేతులు మొక్కుతున్నా, అన్న ఈ సమస్య పరిష్కారానికి మేము కృషి చేయడానికి రెడీగా ఉన్నాం. సమాధానం చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు లేదని మనకు కావాలి. ప్రభుత్వం తరపున బాధ్యత గల వాళ్ళు ఎవరైతే టీజీపీఎస్సీ అటానమస్ బాడీ అంటే ఒకసారి సెక్రటరీ గారినో చైర్మన్ గారినో పిలిచి మాట్లాడమనండి. తప్పకుండా రిటర్న్ గా మేము అన్ని ఓపెన్ లెటర్ కూడా ఇవాళ అపాయింట్మెంట్ కోసం రిక్వెస్ట్ కూడా చేశాము. ఈ సమస్య పరిష్కరించడానికి ఒక వారధిగా పనిచేయడానికి మేము ఉన్నాం తప్ప మేము సమస్యలు పెంచడానికి కాదు. దయచేసి అదేదో మీ స్వలాభం కోసం కూడా చేసేది కాదు ఇది. థ్యాంక్ యూ విఠల్ గారు, థ్యాంక్ యూ ప్రసన్న హరికృష్ణ గారు. నిజంగానే అంటే మీరు ఒక మంచి కాజ్ కోసం కష్టపడుతున్నారు. డెఫినెట్లీ మీరు అన్న విధంగా మనం ప్రయత్నం చేద్దాం, అందరిని సమకూరుద్దాం. ఇక్కడ నిజంగానే మీరు అడిగిన ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రభుత్వాన్ని మనం అడిగే ప్రయత్నం చేద్దాం. అంటే సమాధానం ఏమొస్తుంది అనేది వెయిట్. దయచేసి మీరు 2-3 రోజుల్లో మీరు తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాము. ఎవరెవరు గెస్టులు కోఆర్డినేట్ చేసుకొని సంయుక్తంగా నిర్వహించాలని కోరుతున్నాం. తప్పకుండా ఇవన్నీ ప్రయత్నం చేద్దాం డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ స్టూడియోకి వచ్చి మీరు చక్కని విలువైన సమయాన్ని కేటాయించి అసలు నిజంగానే గ్రూప్స్ కు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా అన్ని క్లారిటీగా చెప్పగలిగారు. అసలు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం వస్తుందో ఎదురు చూద్దాం. ఓకే, డెఫినెట్. థ్యాంక్ యూ సో మచ్.